కరీంనగర్ పట్టణంలో ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు అందుకుంటున్న గణనాథుల మండపాలు రాత్రి వేళల్లో రంగురంగుల విద్యుత్ కాంతులతో దగదగా మెరిసిపోతున్నాయి. ప్రతి సంవత్సరం కొన్ని చోట్ల భక్తులను ఆకర్షించడానికి ప్రత్యేక గణనాథులను ప్రతిష్ఠించారు. తాజాగా రాజస్థానీ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అన్నమయ్య ముందుకు సాగుతుండగా ఒక్కొక్క తలుపు తెరుచుకోవడం, ఇలా మొత్తం 7 ద్వారాలు తెరుచుకోగానే వెంకటేశ్వరుడు దర్శనం ఇవ్వడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భక్తులు వినాయకుడి దగ్గరికి వెళ్లగానే ఆ వినాయకుడు తన కుడి చేతిలో అక్షతలతో భక్తులను దీవించేలాగా తయారు చేయడం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. వినాయక నవరాత్రి ఉత్సవాలతో పాటు అన్ని పండుగలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. నమస్కారం, నా పేరు మన్మోహన్ ముందడ. నేను మార్వాడి యువ మంచ్ ట్రెజరర్ని. మేము ఇక్కడ గణేష్ నవరాత్రి ఉత్సవాలతో పాటు రామనవమి, హనుమాన్ జయంతి, శివరాత్రి ఏ పండుగ ఉన్నా చాలా వైభవంగా చేస్తాము, చాలా ఉత్సాహంగా చేస్తాము. ఏ పండుగ ఉన్నా ప్రతి ఏటా మనము శ్రావణ మాసం రాగానే ఒక వారం అంతా భజనాలు చేస్తాము. 24 గంటలు ఎవరో ఒకరు ఉంటారు, భజనాలు చేస్తూ ఉంటారు. అఖండ భజనాలు నడుస్తూ ఉంటాయి. వినాయక చవితి వస్తుంది, తర్వాత వచ్చేసి దుర్గామాత పండాలు కూడా పెడతాము. తర్వాత రామనవమి, దీవాలి, ప్రతి పండుగ చాలా 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 వైభవంగా చేస్తాము. మేము శ్రీ గణేశాయ నమః. మేము ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ఈసారి మన కరీంనగర్ వాసుల కోసం అక్షంతల గణపతి, మీ ఆకాంక్షలు, మీ కోరికలు తీర్చడానికి ఆశీర్వదించి అక్షంతలు వేసి అక్షంతల గణపతి 7 ద్వారాల నుంచి అన్నమయ్య స్వామి లోపలికి వెళ్ళి 7 ద్వారాలు ఓపెన్ చేసేసి లోపలికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి ఆరతి, ఇంకా ఆరతి పూజ దర్శనం ఇచ్చేసి దాంతోపాటు పెద్దలకు పిల్లలకు ఆనందించే ఉత్సాహంగా ఉండే మ్యాజిక్ షో కూడా మీ అందరి కోసం ముందు తెచ్చాము. దాని తర్వాత ఇవన్నీ చూసినాక ప్రతి ఒక్కరికి లడ్డు ప్రసాదం కూడా ఇస్తున్నాము. ఇటువంటి నవరాత్రి ఉత్సవాలు మరెన్నో వచ్చే కాలంలో ఇంకా వెరైటీ వేలలో మేము చేయాలని ఆలోచపడుతున్నాము. ఇంత ముందు కూడా చాలా ఏళ్ళు చేశాము, మధ్యలో కోవిడ్ కారణంగా. అందరికీ నమస్కారం, నా పేరు అభినీత. మేము రామ్నగర్ నుంచి వస్తున్నాం. ఇక్కడ మార్వాడి గణేష్ ఎవ్రీ ఇయర్ పెడతారు. ఇక్కడ డెకరేషన్ కానీ అంతా బాగుంటుంది. సో ప్రతి ఇయర్ మేము ఇక్కడ విజిట్ చేస్తాము. సో విజిట్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు కరీంనగర్లో. ఇక్కడ డెకరేషన్ కానీ గణేష్ వెరైటీగా పెట్టడం కానీ బాగుంటుంది. జై శ్రీ గణేష్. అందరికీ గణపతి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. సో గణపతి నవరాత్రి ఉత్సవాల భాగంగా మేము మార్వాడి టెంపుల్ ఇక్కడ లోకల్లో కరీంనగర్లో చాలా ఫేమస్ అని మాకు బాగా వినడం జరిగింది. సో ఒకసారి దర్శనం కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో అందరం వచ్చాము. నేను, మా సార్ శ్రీధర్, నా పేరు నళిని కుమారి, మా సార్ శ్రీధర్. మేము లోకల్ కరీంనగర్లోనే ఉంటాం. ముందు నుంచి అయినా అంటే డిఫరెంట్ కల్చర్స్ చూడాలనిపిస్తే మనం తెలుగు వారం చూస్తూ ఉంటాం. అలానే ఇక్కడ మార్వాడి వాళ్ళు కాబట్టి వాళ్ళు నార్త్ నుంచి వస్తారు, సెటిల్ అయ్యి వాళ్ళది కూడా కల్చర్ని చూడొచ్చు, మనం కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. చాలా బాగుంది టెంపుల్, చాలా వైబ్రెంట్గా. గత 4-5 ఇయర్స్ నుండి కూడా మేము రెగ్యులర్గా మార్వాడి మందిర్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ ఎన్నో రకాల కొత్త ప్రదర్శనల ద్వారా వచ్చిన వాళ్ళందరినీ కూడా 100% సాటిస్ఫై చేస్తూ వినూత్నంగా ట్రై చేయడం జరుగుతుంది. ఈసారి చూసినట్టయితే మనకు అన్నమయ్య వెంకటేశ్వర స్వామికి ఆ లడ్డూలు తీసుకొని వెళ్ళేది 7 దర్వాజాలు దాటుకుంటూ వెళ్ళేది చాలా అద్భుతంగా తిరుపతిలో ఉన్నామా అన్న ఫీలింగ్ కలిగే విధంగా ఏర్పాటు చేయడం, ఆ టెక్నాలజీని ఉపయోగించడం, ఆ వినాయకుడి చేతి నుండి మనకు ఆ అక్షంతలు మన మీద విఘ్నేశ్వరుల వారి ఆశీర్వదిస్తున్నట్టుగా పడడం, మరియు ఇక్కడ మ్యాజిక్. నా పేరు వినూత్న. నేను మార్వాడి మందిర్కి వచ్చాను. ఇక్కడ చాలా బాగా కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ ఎల్లప్పుడూ ప్రతి కొత్త విశేషాల గురించి వినాయకుని విగ్రహం ఏర్పాటు చేస్తారు. శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఈరోజు నేను దర్శించుకున్నాను. ఇక్కడ గణేశుని దగ్గర నుంచి అక్షంతల ఆశీర్వాదం దొరికింది.